सवन्नामधेयस्य सहकुटुम्बानां मूलकुलगोत्रोद्भवस्य कपट्टिश्रीनिवासनामधेयस्य प्रियानामधेयाः साये श्रियान्नामधेयस्य सहकुटुम्बानां सिरिशट्लगोत्रोद्भवस्य वेङ्कटराजनामधेयस्य दिलीप्राजनामधेयस्य शारदानामधेयाः राजेनामधेयस्य सौम्यानामधेयाः सहकुटुम्बानां पुच्छकुलगोत्रोद्भवस्य गौरीशङ्करनामधेयस्य मङ्गलानामधेयाः सहकुटुम्बानाम् अनन्तकुलगोत्रोद्भवस्य अमुक्कुमारनामधेयस्य सुहांश्रीनामधेयाः सहकुटुम्बानाम् पद्माक्षगोत्रोद्भवस्य गङ्गाधरनामधेयस्य हैमावतीनामधेयाः सहकुटुम्बानाम् कन्तकुलगोत्रोद्भवस्य शिवकुमार नामधेयस्य धनलक्ष्मी नामधेयाः सहकुटुम्बानां हिरण्यश्लगोत्रोद्भवस्य अमरनाथ नामधेयस्य बालवनी नामधेयाः सहकुटुम्बानां मेघपालगोत्रोद्भवस्य विजयरङ्गचारि नामधेयस्य पद्मजा नामधेयाः सहकुटुम्बानां बालगोत्रोद्भवस्य प्रकाशनामधेयस्य उमाशारदा नामधेयाः सहकुटुम्बानां पुनेश्लगोत्रोद्भवस्य वेङ्कटशेषाराव नामधेयस्य वीरलक्ष्मी पद्मावती नामधेयाः सहकुटुम्बानां मधुपालगोत्रोद्भवस्य सन्तोषावधेयस्य माधवीलक्ष्मः नामधेयाः सहकुटुम्बानां मत्स्यगोत्रोद्भवस्य नागपोतराव नामधेयस्य वीरबङ्गारं नामधेयस्य सहकुटुम्बानां बुधनकुलगोत्रोद्भवस्य वेङ्कटकृष्णप्रसाद नामधेयस्य मालती नामधेयाः सहकुटुम्बानां बुधनकुलगोत्रोद्भवस्य वीरवेङ्कटराममोहन नामधेयस्य सुप्रिया नामधेयाः सहकुटुम्बानां बुधनकुलगोत्रोद्भवस्य काशीनाथं नामधेयस्य श्रीता नामधेयाः सायिचैतन्य नामधेयस्य सहकुटुम्बानां परमकुलगोत्रोद्भवस्य शिल्पा नामधेयाः लक्ष्मणकुमार नामधेयस्य पुरातन इस्मारचित्ताद्युरन्यरूपमवधे कृनुध्वम्
ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. పదారవిందయోః సువర్ణ దివ్యమంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మత్రయ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకోండి. గౌరీదేవతను స్మరణ చేసుకోవాలి. గౌరీదేవతను స్మరణ చేసుకోవాలి. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ స్మరణ చేసుకోండి. మంగళ గౌరీ దేవతాభ్యో నమః. జాతవేదో గుణవామగోమరాతే జతారిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. శ్రీమంగళ గౌరీ దేవతాభ్యో నమః. గౌరీ దగ్గర వేయండి. ఓం భూః ఓం భువః ఓం భువః ఓం భోర్భువత్సవః మంగళ గౌరిమావాహయామి స్థాపయామి పూజయామి. గౌరమ్మకు కొన్ని నీళ్లు చిలకరించి యథావిధంగా పసుపు కుంకుమ ఒక పుష్పము పెట్టి నమస్కారం చేసుకోండి. మంగళ గౌరీ దేవతాభ్యో నమః. ఓం శ్రీ యశ్చుః ప్రజదో భూత్వా జుహుజాదాజ్యమన్నహం భుజః పంచదయశ్చందతే కామः సతతం జవేద. ఆనందః కర్దమశ్చైవ జిక్లీత ఇతి విష్ణుదా హరిషజస్తే త్రజః పుత్రా. అక్షరాన్ సమర్పయామి. అలంకరణార్థే ఆభరణార్థే హరిద్రా కుంకుమచూర్ణాన్ని సమర్పయామి. పుష్పైః పూజయామి. పుష్పమాలికాన్ సమర్పయామి. ధూపం వనస్పతిరతో గంధాఢ్యో ధూపోత్తమః. ఆగ్నేయ సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యతాం. దివ్యదీపమాగ్రాపయామి. దీపం దర్శయామి. దీపదీపానానంతరే శుద్ధాచమనీయం సమర్పయామి. అమ్మా మీ దగ్గర ఉన్న ఇంకొక ఖర్జూర ఉంది కదా, ఖర్జూర బలనైవేద్యం నివేదయామి. ప్రాణవ్యాన ఉదానుగమాన బ్రహ్మణే స్వాహ. మధ్యే పానీయం సమర్పయామి. హస్తం ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. అథ మంగళ నీరాజనం. దేవి మంగళం దేవి దేవి మంగళం దేవి మంగళం దేవి దేవి మంగళం. మా మంగళ రూపిణి దేవి మంగళం. మా మంగళ రూపిణి గౌరి మంగళం. శక్తి మంగళం మా మంగళ రూపిణి గౌరి మంగళం. మా మంగళ రూపిణి గౌరి మంగళం. దేవి మంగళం దేవి దేవి మంగళం దేవి మంగళం దేవి దేవి మంగళం. మా మంగళ రూపిణి గౌరి మంగళం. మా మంగళ రూపిణి గౌరి మంగళం. మా మంగళ రూపిణి గౌరి మంగళం. శ్రీమంగళ గౌరీ దేవతాభ్యో నమః. మంగళ నీరాజనం దర్శయామి. నమస్కరోమి. జయ బోలో మంగళ గౌరీ మాతా కీ. జయ బోలో మంగళ గౌరీ మాతా కీ. హ్రీం గణాంబికాయై విద్మహే మహాతపాయై ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్. తవ పాదారవిందయోః సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మత్రయ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు సూర్యుని యొక్క ఆహ్వానము. మీరు అక్షతలు తీసుకోండి. జ్ఞానం ప్రవహ్యామి యజమానస్య ఉపస్థిత సర్వభక్తజనానాం ఆత్మబీడోపశాంతయే సూర్యగ్రహాయ నమః. సూర్యదేవాయ నమః. ఆవాహయామి స్థాపయామి పూజయామి. ఓం ఓం అదునీతే పునరస్మాదిచక్షు పునఃప్రాణమిహినో దేవి భోగం. జోః పశ్యేమ సూర్యముచ్చరన్ తమనమతే మృణజాన స్వస్తి. అమృతం వై ప్రాణః అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపః వజతే. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ. స్థిరారాధనం గురు ప్రసేద ప్రసేద. శ్రీ సూర్య సంజ్ఞదేవతాభ్యో నమః. ధ్యానావాహనాది अस्या करिष्यमानः षोडश उपचार पूजां भवेयुः. प्राण प्रतिष्ठापन मुहूर्त शुभ मुहूर्तो अस्तु इत्यन गृह्णन्तु. शुभ मुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु. ओम सूर्यग्रहाय नमः. सूर्यदेवाय नमः. छायादेव्यै नमः. संज्ञादेव्यै नमः. शुद्धोदक स्नानम् आपोहिष्टामजो भुवस्थान ऊर्जददातन. महेरणा जक्षते जो वः शिवतमो रसस्तस्य भाजयते हनः.
उषतीरिव मातरः तस्मा अरङ्गमामवोजस्य क्षयाय जिन्वत आपो जनयता जनः सूर्यदेवाय नमः शुद्धोदकस्नानं समर्पयामि ॐ कद्रुद्राय प्रजेदते मेडुष्टमाय तव्यसे ॐ कद्रुद्राय प्रजेदते मेडुष्टमाय तव्यसे ओचे मशन्तमगो हृदे यथा न अदितिक्करत्पश्वेन्द्रुभ्यो यथा गवे यथा तोकाय रुद्रियम् यथा नो मित्रावरुणो यथा रुद्रश्चिकेतते यथा विश्वे सजोषसः गातपतिं मेदपतिं रुद्रं जलाशभेषजं तच्छंयोऽसुं नमीमः ॐ यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्ज शुभ्रं यज्ञोपवीतं फलमस्तु तेजः ॐ सूर्यदेवाय नमः यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आयुष्यमग्रं प्रतिमुञ्ज शुभ्रं यज्ञोपवीतं फलमस्तु तेजः यज्ञोपवीतानं समर्पयामि ॐ अस्य करिष्यमानः पालबलगधारणं करिष्ये బాసింగాలను పట్టుకొని నమస్కారం చేసుకో ఆడున్నాయి కట్టి పెట్టారు కదా తాకండి ఓం శుభికేశిర ఆరోహ వృఖం మమ బాలబలగధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు ఇత్యన గృహంతు శుభ ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు ఓం అథ सूर्यदेवाय नमः वरपादार्चनं करिष्ये చూడండి సూర్య భగవంతుని యొక్క వరపాదార్చన చేస్తున్నాము మాద్వేరణ సంతోషదేహ మధునక్తముత్పార్తు అత్పార్తిమగోరజః మధుద్యోరస్తునః పితా మధుమానో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాద్దీర్ఘావో భవంతు నః మధువర్కేణ మధువాతారుతాజతే మధుక్షరం దివందవః అయం మధుపర్కః ఇది విదేయం రాస్య అయం మధుపర్కః ఇది త్రిదేయం ప్రాస్య ఓం तच्छयोरावृणीमः गातो जज्ञाया गातुं यज्ञवदने दैवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु मेधिदौ शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ख्यातं पुराणे श्रुतौ श्रेयस्साधनतां ददानमनिशं शैव प्रमोदावहम् सश्रीरेवन विद्देशिकवर कुर्यात् सदा मङ्गलं सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्री लक्ष्मी नारायण चिन्त्य सावधाना ओम वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्री पार्वती परमेश्वर ध्यान सावधाना सावधाना ओम तदेव लग्नं सुदिनं तदेव सावधाना श्री लक्ष्मी नारायण चिन्त्य सावधाना
అయ్యవారికి చూపించి అమ్మవారి శిరస్సున మీరు ఆగండి. అమ్మ మీరు రండి, మీరు కొంచెం ముందుకు వచ్చేసేయండి. అమ్మవారికి చూపించి అయ్యవారి శిరస్సుపై మీరు పెట్టండి ఫస్ట్. ఓం ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయతాం ధ్రువం. గుణముగదారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు ఇత్యన గణహంతు శుభ ముహూర్తో అస్తు సుప్రదిష్ఠితమస్తు. అమ్మ మీరు రండి. అమ్మ మీరు అమ్మవారికి చూపించి అయ్యవారికి శిరస్సులో పెట్టేసేయాలి. మీరు అయ్యవారికి చూపించి అమ్మవారిని శిరస్సులో పెట్టండి ఫస్ట్. అమ్మ ఓం ధ్రువం దే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయతాం ధ్రువం. ఓం గురుజంగదారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు ఇత్యన గృహంతు శుభ ముహూర్తో అస్తు సుప్రదిష్ఠితమస్తు. ద్రవినోదా ద్రవినోదస్సురస్య ద్రవినోదా సనరస్య ప్రజం వదే ద్రవినోదా వీతవదేమిషం ద్రవినోధారావదే దీర్ఘమాయుః సంద్వాషింజామి యదుషా ప్రజామాయుర్ధనం చ దీర్ఘమాయురస్తు. ఓం ద్రవినోదా ద్రవినోదస్సురస్య ద్రవినోదా సనరస్య ప్రజం వదే ద్రవినోదా వీతవదేమిషం ద్రవినోధారావదే దీర్ఘమాయుః. పూలదండలు. శ్రుత్యంత సంగస్థితం. ఓం ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయతాం ధ్రువం. మాలికాధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు ఇత్యన గృహంతు శుభ ముహూర్తో అస్తు సుప్రదిష్ఠితమస్తు. సుప్రదిష్ఠితమస్తు. అయోధ్యా మధురా మాయా కాశీ కాంజవందే ద్వారవంతి జోగవతే భోగవతే సిద్ధవత్తివరావతే తేజోవతే సంగమనే రక్షోవతే హిందువతే గంధవత్తిలకావతే యజావతే ప్రభుత్యనే కపుణ్యపురే విరాజతే. ఇంద్రాగ్నేయమనురుతి వరుణ వాయుకుబేరేషానాఖ్య అష్టదిక్పాల పాలితే అరణాలిర ప్రత్యూష విపాద సోమాద్వర ధ్రువావాఖ్య అష్టవసు విరాజతే. సూర్యచంద్రాంగారక బుధ బృహస్పతి శుక్రగణేశ్వర రాహుకేతు నవగ్రహ పరిపాలితే. ఆవహ నివహ సంవహానువహ ప్రభహోద్వహ పరివాహాఖ్య సప్తమరు సంచార సంజీవని కురుందే. నవగ్రహ పరిపాలితే. ఆవహ నివహ సంవహానువహ ప్రభహోద్వహ పరివాహాఖ్య సప్తమరు సంచార సంజీవని కురుందే. భిందువాల జగన్నభుషులైక లవిత్వ చక్ర లవిత్వ కాలరాత్రి ధృజన బాణస్థూన పరిగపట్టగౌష్టిక కుంత దజకంటక ప్రాస పాశముద్గర్షతగ్నేషీర గదాగోక్షీర మయోకీయాపన పినాకాశుధేనుకాస్త్రేణ హస్తముక్త వజ్రాఖ్య ద్వాత్రింశదాయుధ మండల మండిత దోర్ధండ మాధ్యాతు భరత జయాదే మృదే భగీరథ రందిదేవ సుహోత్రాఖ్య షోడశ భూపాల పాలితే.
విశాలాక్షి మీనాక్షి కామాక్షి సింహికా కుబ్జికా మహాలక్ష్మి మహాదేవి సుప్రభా భ్రమరాంబికా వింధ్యవాసిని జోగిని మాణిక్యదేవి కాద్రవేయీ పూర్ణికాఖ్య అష్టాదశపీఠదేవి సమలంకృతే శ్రీనంది భృంగిరిడీరక వీరభద్ర పుష్పదండ అండావరణ దండపాణి గండేశ్వర దారుకరేణు కవికరణ విజయకరణ ఘంటాకరణ గోకరణ రేవణ సిద్ధ మరుణ సిద్ధ ఏకో రామ పండితారాధ్య సమస్తావధాన శకున సాముద్రిక రక్త పరీక్షా స్ఫలక్షణ గజలక్షణ మల్ల విద్య పాకకర్మ రూహల గంధవాద ధాతువాద ఖనివాద రసవారాగ్నిస్తంభ జలస్తంభ వాయుస్తంభ వృష్ట్యాకరణ మోహన విద్వేషణ ఆచ్ఛాదన మారణ కానవంజన వాణిజ్య బాజుబాల్య కృష్యాదుకర్మలారుక యుద్ధ మృగయారతి కౌశల వశ్యకరణి ద్యూతకరణి చిత్రలోహ భాషాసనముద్దారవేణు చర్మాంబర క్రియాజౌర్యౌషధ నిద్రే మంత్ర సిద్ధేశ్వరవచనాన్ దృష్టివచనాన్ జల ప్రవణ వాక్సిద్ధి గుటికా సిద్ధిభావికా సిద్ధేంద్రజాల మహేంద్రజాలాఖ్య శుభమహదే శుభపక్షే శుభతితో శుభవాదరు శుభనక్షత్ర దేవం గుణ విశేషణ విశిష్టాగాం అస్యాం శుభతిడు అస్యా యజమానస్య ఉపస్థిత మీ గోత్రము మీ నామాలు మళ్ళీ ఒక్కసారి మనసులో స్మరణ చేసుకోండి. ఉపస్థిత సర్వభక్త జనానాం నానా గోత్రోద్భవస్య నానా నామధీయస్య సహ కుటుంబానాం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అస్య సూర్యదేవస్య అందరూ కూడా చెప్పండి. దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం తేనశ్యంతు శివాజ్ఞయా. కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణైర్యుతాం దాస్యామి శంభవేతుభ్యం శివలోక జిగీషయా. ఈ యొక్క కన్యను మీకు దానం చేస్తున్నాము. మీ యొక్క అనుగ్రహం మాకు ఎల్లప్పుడూ ఉండాలి. మీ యొక్క అనుగ్రహం కోరి మా యొక్క వంశాభివృద్ధి కావాలి అని చెప్పేసి కన్యాదానం అనేది మనం ఇప్పుడు చేశాం. మనము కన్యాదానంలో మానవ కళ్యాణంలో మీకు ఇంతకుముందు కళ్యాణంలో పంచ కళ్యాణాలు పెట్టారు. అప్పుడు మీరు ఎంతమంది వచ్చారో తెలియదు. ఆ రోజు కూడా మీకు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. షోడశ దానాలలో అతి ఉత్తమమైనది కన్యాదానం. మానవ కళ్యాణంలో ఒక్కసారి కన్యను దానం చేస్తే దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం తేనశ్యంతు శివాజ్ఞయ. ఆ యొక్క శివుని యొక్క అనుగ్రహం కోరి ఆ యొక్క నారాయణుని యొక్క అనుగ్రహంతోని కన్యను దానము చేస్తే 10 వంశాల ముందు 10 వంశాల తర్వాత కూడా ఈ యొక్క కన్యాదాన ఫలితం అనేది ఉంటుంది మానవ కళ్యాణంలో. ఇప్పుడు దేవత కళ్యాణంలో మనము సంజ్ఞాదేవిని ఛాయాదేవిని మనము ఎవరికి సూర్య భగవానునికి మనము దానం చేశాం. అవునా? చేశామా లేదా? అయితే ఇప్పుడు ఇక్కడ ఏమి ఫలితము అంటే శతపూర్వేషాం శతాపరేషాం 100 తరాల ముందు 100 తరాల తర్వాత వరకు కూడా ఈ యొక్క దేవతను దానం చేస్తే 100 తరాల వరకు కూడా ఈ యొక్క కన్యాదాన ఫలితం అనేది ఉంటుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు అటువంటి అత్యుత్తమమైన కన్యాదానం అనేది మనము ఇక్కడ సూర్యదేవునికి మనం అందరము కూడా చేసుకున్నాం. అంతకన్నా ముందు మనము గురజలిక నివారణ కూడా చేసుకున్నాం. వారి యొక్క అన్యోన్యత మనము చిరకాలం వరకు కూడా మీలాగనే అన్యోన్యంగా మేము ఉండాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మనము దేవతలకి గురజలిక ధారణ అనేది మనమందరము కూడా చేసుకున్నాం. ఇప్పుడు మాంగళ్య ధారణ, మాంగళ్యానికి మనము పూజ చేసుకోవాలి. మాంగళ్య ధారణ అయిపోయిన తర్వాత తలంబ్రాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం అయిన తర్వాత మీరందరూ కూడా నోముకొని హారతులు వెలిగించి హారతి ఇవ్వాలి. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాంగళ్య ధారణ, మాంగళ్యానికి పూజ చేయాలి. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ గౌరీ తదేవేంద్రియం స్మరామి
దేవీంజనయంత దేవాహదాం విశ్వరూపా పదవో వదంతు సారో మంద్రే గమోర్గుందుహారాధేనుర్వాస్మానపతిష్ఠితైతు మహోర్గస్య ప్రవిష్ఠితమస్తు ఓం మృత్యాస్త హవ్యేరణమజో భగద్యా మిత్రం దేవం మిత్రదేవమస్తు అనురాధాన హవిషావర్తయంతః శతం జీవేమ శరదత్సవీరా ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు ఓం మాంగళ్యదేవతాభ్యో నమః గంధాక్షరం పుష్పం వస్త్రావధనీపకం నివేదనం తాంబూలం అర్చనం తమష్టమం భవేత్ ఓం మాంగళ్యస్వ మాంగళ్యదేవతాభ్యో నమః ఓం సకలారాధనైః సుపూజితమస్తు ఓం అందరూ కూడా మాంగళ్యాన్ని చూసి ఇక్కడి నుంచి నమస్కారం చేసుకోండి. ఓం అస్యా ఓం విష్ణుది ప్రజదో భూత్వా జుహుజాదాజ్యమన్నహం విజః పంచదశంజ శ్రీకామస్తపదం దదేద ఆనందః కర్తమశ్చైవ జిక్లేత విశ్రుతాః. ఓం మాంగళ్యం నందునా నేనాత్మరక్షణ హేతునా కంఠే భద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు ఇత్యన గృహంతు శుభముహూర్తస్తు సుప్రతిష్ఠితమస్తు. ఒకటి స్వామి చేతులు చూపించి ఆయనకి ఇచ్చేసేయండి. ఓం ధ్రువం ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయతాం ధ్రువం. ఓం ధ్రువం దే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారయతాం ధ్రువం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు ఇత్యన గృహంతు శుభ ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. మీరు అయ్యవారికి తాకించండి. వేసేయండి. వేయండి వేయండి. అయ్యవారికి తాకించి అమ్మవారి శిరస్సును కొంచెం వేసినట్టు చేసి వేయవే. చాలు చాలు. కింద కింద ఎన్నిసార్లు వేసారు? ఇంకొకసారి ఎన్నిసార్లు వేసిరా చూద్దామా? 4 5 సార్లేయా? స్వామివారికి వేయాలి మీరు. స్వామికి వేయాలి మీరు. అమ్మవాళ్ళ చేతికి తాకించి స్వామికి వేయాలి.
ఒక చిన్న కథ రూపంలో చెప్తా చూడండి. ఏ విధమైన సుకృతం ఉండాలి. ఒక రాజుగారి కుమార్తెకు గర్వం చాలా ఉండేది. దానికి తగ్గట్టు దానికి వికారంగా గుడ్డామే, చెవుటామే, శరీరము బొగ్గు కన్నా ఇంకా నల్లగా ఉంటుంది. బొగ్గే నల్లగంటే బొగ్గు కన్నా ఇంకా నల్లగా ఉంటుంది. అటువంటి రూపం. అట్లా ఆమె దొరికిందల్లా తినుకుంటూ 18 సంవత్సరాలు బతికింది. 18 సంవత్సరాలు మామూలు విషయం కాదు. అన్ని మంచిగా ఉండి 18 సంవత్సరాలు మంచిగా ఉన్న వాళ్ళంటే కూడా మనకి ఈ యొక్క యుగంలో, ఈ కలియుగానికి చాలా కష్టం. పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది. అయితే మీకు మధ్యలో చెప్పాను, ఒక శివాలయం ముందు కూర్చొని ఉంటే జనులందరూ కూడా ఆమెను చూస్తూ వెళ్ళిపోతూ ఉండేది. అయితే అందులో ఒక బ్రాహ్మణ స్త్రీకి ఆమెపై జాలి కలిగి, అమ్మా నీకు బిలవ పత్రాలు కొన్ని నీళ్లు ఇస్తాను, శివుని దగ్గరికి వెళ్ళి సమర్పితం చేసి నీళ్లు పోగి నీ యొక్క పాతకం తొలగిపోతుంది అని చెప్తుంది. కానీ ఆమెకు అర్థమైతలేదు. ఎందుకంటే చెవిటామే. చూడగలుగుతుందామని అంటే చూస్తలేదు, ఏమైనా మాట్లాడుతుందా అంటే మాట్లాడతలేదు. అయితే సరే ఈమెకి ఎంత చెప్పినా అర్థమయ్యేటట్లు లేదు అని చెప్పేసి ఆ బ్రాహ్మణ స్త్రీ ఏం చేస్తుందంటే, ఆమె చేతుల ఆకులు మారేడు దళం పెట్టేసి ఒక చెంబులో నీళ్ళు పెట్టిపోతుంది. అయితే ఆ మారేడు దళము ఇట్లా చూసి ఆమె ఏం చేస్తుంది, ఏదో తిక్కాకు అని చెప్పేసి ఇట్లా పడేస్తుందట, వెనకలికి పడేస్తుంది. ఆ చెంబులో నీళ్లు పెడితే ఇది ఎవరో తాగిపోయారు నీళ్లు, నేనెందుకు తాగుతా కొట్టేసరికి ఆ చెంబు శివుని దగ్గరికి పోయి పడుతుందట. ఆ మారేడు దళం కూడా శివుని దగ్గరికి పోయి పడుతుందట. పడేసరికి నా భక్తురాలు పూర్వజన్మలో నన్ను పూజించింది కానీ గర్భభావం వలన ఆమె నానా తప్పులు చేసింది. ఆమెకు ఇట్టి దుస్థితి లభించింది. అత్యంత సౌందర్యం ఇచ్చేసి నా యొక్క పూజ నీవు చేశావు, కానీ పూర్వజన్మలో నీవు ఇవన్నీ కూడా కర్మలన్నీ కూడా అనుభవించావు చేసి ఇప్పుడు ఈ 18 సంవత్సరాలు నీవు అనుభవించావు. ఇప్పటికీ నీకు ఇది తొలగిపోయింది. కావున ఇకపై నీవు గర్వభావన నీ మనసులో రానివ్వకు. నీ యొక్క తల్లిదండ్రులని మంచిగా చూసుకోవాలనే ఒక్కటే ఆలోచన ఉంది. ఎందుకంటే మన పుత్రికలు చూసుకుంటారో ఏదో తెలియదు, వాళ్ళకి చెప్పాలి ఇది, అంతే కదా. దానికన్నా ముందు మనం గర్వం విడిచిపెట్టాలి, దేవుళ్ళ చెంతకు పోవాలి, భగవంతుని యొక్క ఆలయంలోకి వెళ్ళాలి, భగవంతుని ఆలయ దర్శనం చేసుకోవాలి. దానితో పాటు మన కన్న తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, మన పిల్లల్ని మంచిగా చూసుకోవాలి. మనం మన పిల్లల్ని మంచిగా చూసుకుంటే వాళ్ళు మనల్ని మంచిగా చూసుకుంటారు. ఇది మొత్తం వృత్తాంతం. అస్యా కరిష్యమానః. అమ్మ మీకు నోము ప్రతి సంవత్సరము మీరు రథసప్తమి నోముకునే వాళ్ళు మాత్రమే నోముకోండి, కొత్త వాళ్ళు ఏమక్కర్లేదు. సంక్రాంతి నోము ఉన్న వాళ్ళు సంక్రాంతి. జై వాసవి. నోము ఉన్న వాళ్ళు నోముకోండి, నోము లేని వాళ్ళు పూజ అయిపోయింది కదా పంతులకి దానం ఇవ్వండి, అంతే. దాని గురించి ఆర్గ్యుమెంట్ వద్దు, టాపిక్ వద్దు.
ఏదిన శ్రీమాత్రే నమః అనుకుంటూ నోముకోండి, ముచ్చట్లు కాదు. అందరికీ నమస్కారం. నా పేరు విశ్వేశ్వరరావు, సికింద్రాబాద్ నామల్లగుండు ఆర్యవ సంఘం అధ్యక్షుడిని. ఈరోజు రథసప్తమి కార్యక్రమం సందర్భంగా సూర్యభగవాను కళ్యాణము మరియు సూర్యభగవాను నోము ఇక్కడ మా మహిళా టీం వారు నోచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా దైవ సమానులు విపిజి రాజన్న గారు విచ్చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా విపిజి రాజన్న గారితో పాటు మా సోదర బస్ సంఘాలు అడ్రిక్మెంట్ సంఘం కావచ్చు, మెట్టిగూడ సంఘం వారు, అడ్డగుట్ట ఆర్యవైశ్య సంఘం వారు, తుకారాంపేట ఆర్యవైశ్య సంఘం వారు, మా సోదర సంఘాలు కూడా విచ్చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మా మిత్రులందరి సహకారంతో ముందు మేము ఎన్నో చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం, జయవాసవి అండి. ఈరోజు సూర్యభగవాన్ రథసప్తమి సందర్భంగా సూర్యభగవాని కళ్యాణము నోములు అంగరంగ వైభవంగా జరిపించారు విశ్వేశ్వర గారు, జ్యోతి గారు, వారి దంపతులు. ఈ కార్యక్రమానికి విపిజి ఫౌండేషన్ అధినేత మడిపేట రాజు గారు, వారి ధర్మపత్ని ప్రసన్నలక్ష్మి గారు వచ్చి మమ్మల్ని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి అందరినీ ఆశీర్వదించారు. మరియు సికింద్రాబాద్ అధ్యక్షులు మిర్యాల జగదీశ్వరరావు గారు మరియు బస్తీ సంఘాలు, అడ్డిక్మేట్ అధ్యయన సంఘాలు సభ్యులు, కార్యదర్శులు, సెక్రటరీలు అందరూ వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని అంగరంగ వైభవంగా జరిగిందండి కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమాలు వీరు ప్రతి నెల నిర్వహించాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే పోయిన సంవత్సరమే నిర్వహించిన కార్యక్రమం చాలా సూపర్గా సక్సెస్ అయింది. మళ్ళీ నెల తర్వాతనే చేశాము. మేము మనసులో అనుకున్నాం, అన్న నెల చేస్తున్నాడు ఇంత మంచి సక్సెస్ అవుతా అని మేము అనుకున్నాము. కానీ బ్రహ్మాండంగా సక్సెస్ అయిందండి. మరొకసారి వారికి జ్యోతి గారికి, విశ్వేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసి దైవాజ్ఞుడిగా వీరి అనుగ్రహం పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. నా పేరు వాసారాజేంద్ర ప్రసాద్, నేను సికింద్రాబాద్ ఐవై ప్రెసిడెంట్ని మరియు ఐవీఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అండి. ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి. అడ్డగుట్ట సంఘం నుంచి వచ్చిన నాగబండి శ్రీకాంత్ అన్న, విశ్వేశ్వరరావు అన్న ఈ ప్రోగ్రాంలు ఇప్పటికి 1 మంత్ నుంచి 2 ప్రోగ్రామ్ చేసినా అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ఇదే విధంగా ఎవ్రీ మంత్ కానీ 2 మంత్స్ కానీ ఏదైనా కంపల్సరీ ఏ ప్రోగ్రామ్ అని చేస్తే అన్నకు మేము సహకరిస్తామని చెప్తున్నాం. ధన్యవాదాలు. ఓం సూర్య ధన్వంతరే నమః. ఈరోజు రథసప్తమిని పురస్కరించుకొని నామాలగుండ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సూర్యభగవాను నోము, కైలాస గౌరి నోము అంగరంగ వైభవంగా జరిగింది. ఇది అధ్యక్షుడు విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వందల సంఖ్యలో ఈరోజు ఈ కార్యక్రమానికి మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు ముఖ్య అతిథిగా మడిపడిగా రాజన్న గారు మరి ప్రసన్న గారు కూడా విచ్చేశారు. చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా ఈరోజు జరిగింది. ఇంతకుముందు కూడా మణిదీప వర్ణన 1000 మందితోటి ఈ కార్యక్రమం చేశాము. మొన్న పంచవటి కళ్యాణం అనంటూ 1500 మందితోటి అంగరంగ వైభవంగా జరిగింది. నామాలగుండ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 3 కార్యక్రమాలు జరగడం చాలా విశేషము. చాలా జరుగుతున్నాయి. ఇది ఈ రథసప్తమి రోజు పురస్కరించుకుని సూర్యభగవాన్ నోము ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పి మేమంతా మహిళలము సౌభాగ్యంగా ఉండాలని చెప్పి ఈ నోము నోచుకోవడం జరిగింది. మేము ఫతేనగర్ నుంచి వచ్చామండి. ఆర్యవైశ్య మహిళా సంఘం నుంచి మేము ఫతేనగర్ మహిళా విభాగం నుంచి వచ్చామండి. ఇక్కడ నామలగుండు కాడ సూర్యభగవాన్ కళ్యాణము, కైలాస గౌరి నోము మంచిగా చాలా బ్రహ్మాండంగా చేశారండి. చాలా బాగా అనిపించింది. జై వాసవి. బాలనార్ నుంచి వచ్చామండి. మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ నోముకుంటున్నారండి. మేము చూడాలని ఆసక్తితో వచ్చామండి. మేము బోయినపల్లి అండి ఆర్యవైశ్య సంఘం నుండి వచ్చినాము. ఇక్కడ నామాలగుండలో కైలాస గౌరి నోము సూర్యభగవాని కళ్యాణం జరిగిందండి. చాలా బాగా చేశారు. అందరూ పసుపు కుంకుమలతోటి అందరూ చాలా బాగా అనిపించింది ఇక్కడ ప్రోగ్రాంకి వచ్చినందుకు. నా పేరు దారం రుక్మిణీదేవి. మేము నాచారం నుంచి వచ్చామండి. అంటే ఇక్కడ రావడానికి ప్రత్యేకంగా కారణం ఏంటంటే
ఈరోజు మాకు తెలిపారు మా ఇంటి దగ్గర వాళ్ళు, వీళ్ళు మెసేజ్ పంపారు, దానివల్ల వచ్చాము. సూర్యభగవాన్ నోము ఉందంటే మేము మా అమ్మాయి మా తోటికోడళ్ళు వాళ్ళందరం చాలామంది వచ్చాము. దిగ్విజయంగా జరిగింది, చాలా బాగా జరిగింది. అంటే ఈ పూజలు ఎందుకని చేస్తున్నారు ఇప్పుడు? ఆరోగ్యము, ముత్తైతనానికి, సౌభాగ్యానికి అన్నిటికీ సూర్యభగవానుడు ఇస్తాడు కాబట్టి అందు గురించి ఎక్కువగా దీని గురించి ముందుకు వస్తున్నారు మహిళలు. మరి ఎలా అనిపిస్తుంది మరి మీకు ఇప్పుడు? చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఈ వయసులో కూడా మేము ఇవి చూస్తున్నామంటే ఇన్ని రోజులు ఎందుకు చూడలేదు, ఏడికి పోలేదు అనిపించింది. జై జై వాసవి. మేము ఇవాళ ఇక్కడ రథసప్తమి ఉంది. రథసప్తమి రోజు ఎన్నో నోములు నోచుకోనికే సూర్యభగవాన్ నోము ఉన్నది, కైలాస గౌరి నోము ఉన్నది. ఈ నోచుకుంటే చాలా ఆనంద ఎందుకని ఇప్పుడు ఇవన్నీ చేసి ఈ సౌభాగ్యంగా ఉండాలని అందరము, సౌభాగ్యంగా ఆరోగ్యంగా సౌభాగ్యంగా ముత్తైతనం ఉండాలని అందరూ ఆనందంగా సంతోషంగా లోక సమస్త సుఖినో భవంతు. అందులో కూడా నేను ఒకదాన్ని సౌభాగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై వాసవి. అంటే అంతా లేడీస్ వచ్చినారు కదా? ఇది లేడీస్ కి, ఓన్లీ లేడీస్ కే ముఖ్యం నోముకు, ఇది ఓన్లీ లేడీస్ కే ముఖ్యం నోము ఇదంతా అందరికి, అందుకే లేడీసే వచ్చారు. హలో, జై వాసవి మాత. ఇక్కడ నామాలగుండిలో సూర్యభగవాని కళ్యాణము, మొన్న సంక్రాంతి రోజు పంచకళ్యాణము చాలా బాగా జరిగింది. విశ్వజ్యోతి గారు జరిపించారు. ఈ సూర్యకళ్యాణం నోము ఎక్కడ చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వచ్చారు, చాలా బాగా జరిగింది. ఈ కళ్యాణం, సూర్యభగవాన్ కళ్యాణము ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మంచిగా అవుతుంది అని చెప్పారు. కళ్యాణము మేము ఫస్ట్ టైం చూసామండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైము. మాకు చాలా సంతోషంగా అనిపించింది, చాలా బాగా జరిగింది. హలో, జై వాసవి. జై జై వాసవి. ఇవాళ రథసప్తమి సందర్భంగా సూర్య కళ్యాణం చేసుకున్నాము. సూర్య కళ్యాణం చేసుకుంటే చాలా మంచిది. పితృదోషాలు, సంతానము, ఆరోగ్యపరంగా అన్ని విధాల మంచిది. ముత్తైదులందరం కలిసి ఈ నోములు నోచుకున్నాము, సూర్య కళ్యాణం చేసుకున్నాము. చాలా బాగా జరిగింది, చాలా మంది వచ్చారు, చాలా మంచిగా అనిపించింది. మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. జై వాసవి. జై జై వాసవి. ఈరోజు సూర్యభగవాన్, నా పేరు అనురాధ. ఈరోజు ప్రసంగం సందర్భంగా సూర్యభగవాన్ చేశారు, కళ్యాణం చేశారు, చాలా బాగా జరిగింది, సంతోషంగా ఉంది. జై వాసవి. జై జై వాసవి మాత. నామాల రామ పసుపు సూర్యభగవాన్ నోము నోముకున్నాము. ఆడవాళ్ళంతా కలిసి సౌభాగ్యంగా ఉండాలని, ఆరోగ్యపరంగా అన్ని విధాల సౌఖ్యం కలగాలని నోముకున్నామండి. చాలా సంతోషం అండి. జై జై వాసవి మాత. జై వాసవి. జై జై వాసవి. నా పేరు రమాదేవి. మేము సీతాపల్ మండి నుంచి వచ్చాము. ఇక్కడ విశ్వజ్యోతి గారు కళ్యాణ నోము, సూర్యభగవాని కళ్యాణము, సూర్యభగవాని అది నోముకున్నాము. అందరం కలిసి చాలా బాగా జరిగిందండి. సూర్యభగవాన్ కళ్యాణం జరిగింది. ఈ లోకాన్ని ఆ దేవుడు రక్షించాలా, పాడి పంటలు అన్ని దేశాన్ని కాపాడాలా, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. సాంప్రదాయాలు మర్చిపోవద్దు ఎవరు కానీ. మన సాంప్రదాయాలు అన్నీ మనం వేరే వాళ్ళు చూసి నేర్చుకుంటున్నారు. మన సాంప్రదాయాలు ఏవి మరవద్దు. మన పండుగలు, మన సాంప్రదాయాలు అన్నీ ఉండాలా అని ఆ దేవుడు మమ్మల్ని అందరినీ కరుణించాలని కోరుకుంటున్నాను. నా పేరు జ్యోతి. అంటే ఇక్కడ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే పూజలు. రథసప్తానికి మా వైశ్య సంఘం నుంచి ఇలా నోముకుంటామండి. ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా పూజలు, వ్రతాలు, నోములు అవుతూనే ఉంటాయి. ఇది నామాలగుండు, మేము ఫతేనగర్ నుంచి వచ్చామండి. అంటే ఎప్పుడు ఈ గుడికి వస్తారా నోములు చేయడానికి? వేరే గుడి కూడా మా దగ్గర కూడా ఉందండి, కన్యాకాపరమేశ్వర దేవస్థానం ఉంది, మా దగ్గర కూడా నోముకుంటాము. ఈసారి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ నోముకుందంటే ఇక్కడికి వచ్చామండి. అట్లా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది. అంటే మాకోసం ఒక పాట పాడతారా? ఒక పాట పాడతారా అంటే? జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా
అమ్మవు నీవే, నీ చరణములే నమ్మితినమ్మా, నీ చరణములే నమ్మితినమ్మా, శరణము కోరితి అమ్మా భవాని, జనని శివకామిని, జయ శుభకారిణి, విజయ రూపిణి, జనని శివకామిని, నీ దయ ఉన్నా తొలగు భయాలు, నీ కరుణున్నా కలుగు జయాలు, నిరతము మాకు నీడగా నిలచి, నిరతము మాకు నీడగా నిలచి, జయము నీయవే అమ్మా భవాని, జనని శివకామిని, జయ శుభకారిణి, విజయ రూపిణి, జనని శివకామిని. జై వాసవి మాతాకి జై.